మానవ జీవితం అనేది ఏదో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఉండేదే తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో హ్యాపీగా 10 మందికి సంతోషాన్ని పంచుతూ మనం సంతోషాన్ని తీసుకుంటూ ఆనందంగా బతికి పోవాలి కానీ, వెలుగులో ఉండి పోవాలి కానీ, ఈ చీకటి బతుకులు బతుకుతుంటారు చాలామంది. వాళ్ళు పుట్టిందే డబ్బు కోసం అన్నట్టు, వాళ్ళు బతికేదే డబ్బు కోసం అన్నట్టు, రాక్షసుల్లా మారిపోయి పీడిస్తూ, ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ, వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేస్తూ, ఇంకా 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 ఏదో సాధించేయాలనుకున్నట్టుగా శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవాల మీద వాళ్ళ పునాదులు నిర్మించుకుంటూ, వాళ్ళ సామ్రాజ్యాలు కట్టుకుంటూ, చివరికి కుక్కచావు చచ్చిపోయే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా నా చేతులు 2 బయట పెట్టి శవపేటికలోంచి తీసుకెళ్ళమన్నాడట. ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కాల. అలాగే 4 వైద్యులతో నా శవపేటికను మోయించండి అన్నాడట. ఎందుకనేది వాళ్ళకి అర్థం కాల. నేను వెళ్ళేటప్పుడు నా మీద బంగారు నాణేలు చల్లుకుంటూ తీసుకెళ్ళండి అన్నాడట. ఎందుకు వాళ్ళకి అర్థం కాల. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, నేను ప్రపంచాన్ని జయించాను, ₹1 నాతో పట్టుకెళ్ళట్లా, బంగారు నాణేలు నా మీద చల్లుతున్నారు, అవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాననే సంకేతాన్ని ఇచ్చాడు. రెండోది, చేతులు 2 బయట పెట్టమన్నాను, ఈ ప్రపంచం అంతా నాదే. ది గ్రేట్ అలెగ్జాండర్ బట్ ఎంప్టీ హ్యాండ్స్తో పోతున్నాడు ది గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళిపోతున్నాడు. ఇది తెలియాలి కాబట్టి శవపేటికలో నుంచి 2 చేతులు బయట పెట్టండి, ఎంప్టీ హ్యాండ్స్. అలెగ్జాండర్ ది గ్రేట్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. తర్వాత నా శవపేటిక వైద్యులు ఎందుకు మొయ్యాలన్నానంటే, ఇంతమంది వైద్యులు ఉన్నా కూడా నా ప్రాణాన్ని కాపాడలేరు. దేవుడు నా ప్రాణం ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోతే నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను వైద్యులు నా చుట్టూ ఉండేదేమీ లేదు. ఇదంతా ప్రపంచానికి నేర్పించిపోయాడు ది గ్రేట్ అలెగ్జాండర్. ఆయన ఎలా బతికాడో ఏం చేశాడో మనకు తెలియదు కానీ, చావులో మాత్రం గొప్ప పాఠాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. నువ్వు ఎంత ఎత్తి ఎదిగినా ఏదో రోజు మట్టికి వచ్చేయాలి. మన్నైనది వెనుకటివలే మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత ఎత్తి ఎదిగినా ఏదో రోజు మట్టిలోనికి వచ్చేయాలి. ఇది కరెక్ట్, ఇది నిజం, ఇది సత్యం. ఇది కానీ ఇది చాలామంది గుర్తించారు. ఈ జక్కే లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా సంపాదించాలి, ఇంకా దోచేసుకోవాలి, ఇంకా జనాన్ని పీల్చి పిప్పి చేసేయాలి కదా. ఈరోజు కూడా భక్తి పేరుతో జనం దగ్గర డబ్బులు కొట్టేసే వాళ్ళు ఎంతమంది లేరు? హిందూ మతంలో ఉన్నారు, క్రైస్తవ్యంలో అయితే కోకోలలో చెప్పక్కర్లేదు, ఇస్లాంలో ఉన్నారు. అన్ని మతాల్లో కూడా జనానికి భక్తి చూపించి డబ్బులు కొట్టేస్తారు. యాక్చువల్లీ భక్తి అంటే ఏంటి? భేదోళ్ళని ఆదుకోండిరా అంటాడు యాకోబు పత్రికలో. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఆదరించండి అని చెప్తే, మనోళ్ళు ఏం చేస్తారు? దేవుడికి నువ్వు ₹10 ఇవ్వమ్మా, దేవుడు నీకు ₹1000 ఇస్తాడు. ఇదో సోది బోధ. ఇలా మోసం చేసేవాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. సో అంటే ఇంక వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మనం ఎన్ని కోట్లు దోచుకున్నా అంతే తింటాం, 3 పూటలే తింటాం. 30 పూటలు తినలేం. 3 కోట్లు ఉందని, 300 కోట్లు ఉందని 30 పూటలు తినగలవా? చచ్చిపోతావు కదా. సో 300 కోట్లున్నా 3 పూటలే తింటావు, 3 కోట్లున్నా 3 పూటలే తింటావు, 3 లక్షలున్నా 3 పూటలే తింటావు. షుగర్ బీపీ ఉంటే అది కూడా సరిగ్గా తిని చావలేము. ఉప్పు తింటే ఒక రకమైన బాధ, కారం తింటే మరో రకమైన బాధ, చక్కెర తింటే ఇంకో రకమైన బాధ. అందుకే పాపం కొంతమంది స్వీట్ స్టాల్ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకు? లోపల ఆల్రెడీ చక్కెర ఫ్యాక్టరీ ఉంది. సో చూసినప్పుడు అనిపిస్తుంది, అన్నీ తినాలనిపిస్తుంది.